అనుగ్రహము, హనుమంతుని సహాయం చేత సప్త సముద్రాలు దాటుకొని పోవాలా. ఇక్కడ రాముని యొక్క అనుగ్రహం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు. హనుమంతుడు అంటే వాయు స్వరూపము. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలే తారక మంత్రము. వాణి ద్వారా సప్త సముద్రాలంటే మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాగతము, విశుద్ధము, ఆజ్ఞ, సహస్రారం అనేటువంటి 7 చక్రాలను దాటుకొని ఎప్పుడైతే నువ్వు పోతావో ఇదే మహాయోగము, ఇదే పరిపూర్ణ జ్ఞానయోగము. దీనే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ప్రాణాప్రాణ సమాయుక్త అని నా సాభ్యంతరచారిణవు అని చెప్తాడు. కాబట్టి ఆ యొక్క ప్రాణ అపానములే తారక